అలనాటి అందాల తార కల్పన అయ్యర్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. దాదాపు 45 ఏళ్ల క్రితం బాలీవుడ్‌ను ఊపేసిన 'అర్మాన్' సినిమాలోని 'రంబాహో' పాటతో అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన ఈ నటి తాజాగా ఓ పెళ్లి వేడుకలో అదే పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏకంగా 70 ఏళ్ల వయసులోనూ ఆమె చూపించిన ఎనర్జీ, ఫిట్‌నెస్, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'ఏజ్ జస్ట్ ఎ నంబర్' అనే మాటకు కల్పన అయ్యర్ సజీవ ఉదాహరణ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నారు. 1981లో విడుదలైన 'అర్మాన్' సినిమాలోని 'రంబాహో' పాట అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పాటలో కల్పన అయ్యర్ అందం, డాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చాయి. ఆ కాలంలో ఐటెమ్ సాంగ్స్‌కు ఇంత క్రేజ్ ఉండేది కాదు. అయినా సరే కల్పన అయ్యర్ ఆ పాటతో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు దాదాపు 4 దశాబ్దాల తరువాత అదే పాటకు ఆమె మళ్ళీ నృత్యం చేయడం అభిమానులకు నాస్టాల్జియా ఫీలింగ్‌ను తీసుకొచ్చింది. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో కల్పన అయ్యర్ 'రంబాహో' పాట వినిపించగానే స్టేజ్ పైకొచ్చి డాన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వయసును లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్‌తో స్టెప్పులేయడం అక్కడున్న అతిథులను మంత్రముగ్ధులను చేసింది. ఆ వీడియోను అక్కడున్న వారిలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లలో లక్షల వ్యూస్, వేల లైక్స్, షేర్లు వస్తున్నాయి. ఇదే నిజమైన గ్రేస్. కల్పన అయ్యర్ డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ అంత ఎనర్జీనా? నిజమైన స్టైల్, నిజమైన గ్రేస్ అంటే ఇదే. మళ్ళీ యూత్ రోజులు గుర్తొచ్చాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఈరోజు హీరోయిన్స్ కూడా ఇంత గ్రేస్ చూపించలేరు అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కల్పన అయ్యర్ కేవలం ఒక ఐటెమ్ సాంగ్తోనే కాదు, తన డిసిప్లిన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్తో కూడా ఇప్పటి తరం మహిళలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ ఈవెంట్స్తో అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. టాలెంట్‌కి వయసు అడ్డు రాదని మరోసారి మన కల్పన అయ్యర్ నిరూపించారు. అమ్మ కల్పన అయ్యర్, మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందిని అలరిస్తూ ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.